గిరిజనుల అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదివాసీలు గిరిజనులు ఉండే ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు వారికి ఆర్థిక సామాజిక సాధికారత కల్పించే లక్ష్యంతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించడంతో పాటు నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన నల్లమల డిక్లరేషన్లో ఏముందో ఓసారి చూద్దాం. నల్లమల ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అడవినే నమ్ముకుని బతికే గిరిజన ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా మరో బృహత్తర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పోడు భూములను సాగు భూములుగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేందుకు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గిరిజనుల పురోభివృద్ధి కోసం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు రాబోయే రోజుల్లో తీసుకోనున్న నిర్ణయాలను అమలు చేయనున్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం నల్లమల డిక్లరేషన్లో పొందుపరిచింది. 12,600 కోట్లతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 6,69,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పోడు భూములను 2,30,735 మంది షెడ్యూల్ తెగల రైతులకు హక్కులు కల్పించినట్టు పేర్కొంది. అయితే ఈ పోడు భూములను సాగు భూములుగా మార్చేందుకు ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో సోలార్ ఆధారిత పంపు సెట్లను అందించాలని నిర్ణయించారు. దీంతో బిందు సేద్యం పద్ధతిలో ఉద్యాన పంటలను సాగు చేసే దిశగా గిరిజన రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇక గిరిజన కుటుంబాలకు జీవనోపాధిని కల్పించడం, వారికి ఆర్థిక సాధికారత కల్పించడం కోసం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు డిక్లరేషన్లో పేర్కొంది. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసినట్టు డిక్లరేషన్లో వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన గిరిజన సమూహాల కుటుంబాలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని డిక్లరేషన్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పథకం కింద 1,00,000 మంది యువతీ యువకుల స్వయం ఉపాధి కోసం 1,000 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నిధులతో ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామని నల్లమల డిక్లరేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లమల డిక్లరేషన్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ప్రకటించింది. అణగారిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఓ పెద్ద ముందడుగేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ డిక్లరేషన్తో ఎస్టీలో ఓ గుణాత్మకమైన మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.